द्वैत भकृर्चितम् सार विचारचारु मनसं सङ्खावतं वल्लभम् स्वाप्तानाप्तसमस्तजीवसदयं ज्ञानाश्रयमाश्रयम् स्वाप्तानाप्तसमस्तजीवसदयं ज्ञानाश्रयमाश्रयम् वन्दे द्वैतगुरुं जगतां धीशङ्करं शङ्करम् वन्दे द्वैतगुरुं जगतां धीशङ्करं शङ्करम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करम् नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं लोकशङ्करम्। శ్రీ గురుభ్యో నమః. శ్రీ శ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం 307, 308 శ్లోకాల్ని చెప్పుకోబోతున్నాం అన్నమాట. ముందుగా 307 శ్లోకాన్ని వినేద్దాం. సదైకరూపస్య చిదాత్మనో విభోః ఆనందమూర్తేరనవద్యకీర్తేః నైవాన్యథా క్వాప్యవికారిణస్తే వినాహమధ్యాసం అముష్య సంశ్రుతిః. ఇప్పుడు దీని ప్రతిపదార్థాన్ని చూద్దాం మనం. సదా ఎల్లప్పుడూ ఏకరూపస్య ఒకే రూపము గల చిదాత్మః చిత్స్వరూపుడైన విభోః వ్యాపకుడైన ఆనందమూర్తేః ఆనందరూపుడైన అనవద్య కీర్తేః నిందితముగాని యశస్సు గల క్వాపి ఎప్పుడైనను అంటే సర్వదాని అవికారిణః వికారరహితుడైన అముష్య ఈ తే నీకు అహమధ్యాసం వినా నేనను కల్పిత భ్రాంతి విడిచి అన్యథా మరి యొక్క సంస్కృతి సంసారము నైవ లేదు అంటూ దీని ప్రతిపదార్థం వచ్చింది. మనకిప్పుడు తాత్పర్యం చూస్తే ఈ అహంకార రూపమైన అధ్యాసమే కనుక లేకపోతే సదా ఏకరూపము చిదాత్మ వ్యాపకము ఆనంద స్వరూపము పవిత్ర కీర్తి అవికారి అయిన ఆత్మకు సంసార బంధనం అనేది ఎప్పుడూ ఉండజాలదు అంటూ చక్కగా చెప్పారనమాట. మరి దీన్ని వివరణ మనం దీన్ని ఏ విధంగా అర్థం చేసుకుందాం. 306లో అహంకర్త అనే భావాన్ని విడిచిపెట్టమన్నారు శంకర్ల వారు. అదొక ఆజ్ఞ మనకి. తర్వాత 307 శ్లోకంలో దానికి కారణాన్ని చెప్తున్నారు. ఆత్మకు నిజంగా సంసారం ఎలా వస్తుంది అంటూ. జవాబు వస్తుందా అసలు రాదా? అహంకార అధ్యాస వల్ల మాత్రమే వచ్చినట్లుగా కనిపిస్తోంది. ఈ శ్లోకం అద్వైత వేదాంతంలోని ప్రామాణిక సిద్ధాంతమైన అధ్యాస సిద్ధాంతాన్ని చాలా సంక్షిప్తంగా చెప్పబోతోంది మనకి. అంటే ఓ సాధక, నువ్వు నిత్యుడవు, చైతన్య స్వరూపుడవు, సర్వవ్యాపివి, ఆనందమయుడవు, నిర్వికారుడవు. ఇలాంటి నీకు నేను ఈ శరీరం అనే అధ్యాస లేకపోతే సంసారం అనే దానికి ఎలాంటి అవకాశము లేదు అంటూ చక్కగా చెప్పారనమాట. నా జాయతే మ్రియతే వా కదాచిత్ నా అయం భూత్వా భవితా వా నా భూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణో నా హన్యతే హన్యమానే శరీరే అంటారు గీతలో. ఆత్మకి జననము లేదు, మరణము లేదు, మార్పు లేదు. శరీరం నశించినా అది నశించడం లేదు. శరీరం పుడుతోంది, మనకి చనిపోతోంది.
ఆత్మ అలా కాదు కదా, నేను చనిపోతాను అనే భావన ఎలా వచ్చింది మనకి మరి అంటే అది అహమధ్యాసం వల్ల మనకొచ్చింది అంటూ ఇక్కడ చెప్తున్నారన్నమాట. అందుకే మనకి ఉపనిషత్తు మాటిమాటికి ఏం చెప్తుంది, సర్వం ఖల్విదం బ్రహ్మ అంటుంది. ఈ సమస్తము బ్రహ్మే, అన్నీ బ్రహ్మ అయితే మరి బద్ధుడెవరు, ఎవరు ముక్తుడు? ఈ ప్రశ్నకే మరి శంకరాచార్యుల వారి సమాధానం ఏంటంటే అధ్యాస వల్ల మాత్రమే మనకి ఈ జీవభావం వస్తుంది, అందుకే బద్ధుడవుతాడు, వాడే మళ్ళీ ఆ అధ్యాస పోగానే ముక్తుడైపోతాడు అంటూ చక్కగా చెప్పారనమాట. యోగ వాసిష్టంలో కూడాను వశిష్ఠ మహర్షి శ్రీరామచంద్రుల వారికి చెప్తూ సూర్యుడిని మేఘాలు కప్పేస్తాయి, భూమిపై ఉన్నవారు ఏమంటారు అప్పుడు, ఈరోజు సూర్యుడు లేడు. నిజంగా సూర్యుడు లేడా? లేదు, మన దృష్టికి మాత్రమే కనిపించడం లేదు. ఆత్మకు సంసారం లేదు, అజ్ఞానం అనే మేఘం కప్పడంతో సంసారం ఉన్నట్లుగా కనిపిస్తుందన్నమాట. తెల్లని స్ఫటికం పక్కన ఎర్రని పువ్వు పెడితే స్ఫటికం ఎర్రగా కనిపిస్తుంది. స్ఫటికం మరి నిజంగా రంగు మారిందా? లేదు, పువ్వు ప్రభావం వల్ల అలా కనిపించింది. అలాగే ఆత్మ నిర్వికారి, శరీర ధర్మాలు దానిపై ఆరోపింపబడుతున్నాయని చెప్పుకోవాలి. త్యాగరాజస్వామి భద్రాచల రామదాసు వారి కీర్తనలో అంతా రామమయం, ఈ జగమంతా రామమయం అంటారు. ఈ కేవలం భక్తితో అన్నది కాదు, ఇది అద్వైతానికి కూడా ఎంతో దగ్గరగా ఉన్నది. అన్నింట్లోనూ ఒకే పరమాత్మను చూసినప్పుడు నేను నువ్వు అనే అధ్యాస క్రమంగా కరిగిపోతుంది మనకి. ఇందులో శంకరుల వారు అవికారి అనే పదాన్ని ఉద్దేశపూర్వకంగా వాడారు ఇక్కడ. ఎందుకంటే మార్పు చెందేది మాత్రమే దుఃఖాన్ని అనుభవిస్తుంది కదా. ఉదాహరణకి బాల్యం మారుతుంది, యవ్వనం మారుతుంది, వృద్ధాప్యం మారుతుంది, అవన్నీ శారీరక మార్పులు. కానీ బాల్యంలో ఉన్నప్పుడు నేనున్నాను, యవ్వనంలో ఉన్నప్పుడు కూడాను నేను అన్నదాన్ని ఉన్నాను, ఇప్పుడు కూడా నేను అని ఉంటున్నాను. మారింది మరి శరీరం, మారింది ఏమిటక్కడ? నేను. అదెవరు అంటే చిదాత్మ. సంసారం కూడా ఆత్మకు ఎప్పుడూ లేదు, అహంకార అధ్యాస వల్ల మాత్రమే అది కనిపించింది. జ్ఞానం వచ్చినప్పుడు సంసారం నశించలేదు, సంసారం నిజంగా ఎప్పుడూ లేదని మనకి తెలుస్తోంది. శంకరాచార్యుల వారు ఈ శ్లోకంలో 5 విశేషణాలు ఇచ్చారు మనకి. సదైక రూపం అంటే ఎప్పుడూ ఒకే స్వరూపం, చిదాత్మ అంటే జ్ఞానస్వరూపం, విభూహు అంటే సర్వవ్యాపి, ఆనందమూర్తి అంటే ఆనంద ఘనుడు, అవికారి అంటే ఎప్పటికీ మార్పు లేనివాడు. ఇలాంటి ఆత్మకు సంసారం ఏ విధంగా అంటుకుంటుంది చెప్పండి? ఇది అసంభవం. ఒక్కటే మార్గం, అహంకార అధ్యాస. అందుకే శంకరాచార్యుల వారు ఈ శ్లోకంలో సంసారం ఆత్మ యొక్క స్వభావం కాదు, అది అహంకారం వల్ల ఏర్పడిన భ్రమ మాత్రమే అంటూ తేల్చేశారనమాట. చిన్మయానంద వారు ఏం చెప్తున్నారంటే, జననమరణ చక్రంలో చిక్కుకుపోవడానికి నీ అహంకారం కంటే వేరుగా ఏ కారణమూ లేదు. నీ సహజ స్వభావం చైతన్యం, ఆనందం నీ జన్మహక్కు, మచ్చలేని కీర్తిగల నిత్య నిరంతర ప్రకాశం నీదే, సర్వదా ఏ మార్పులు చెందకుండా ఉన్నది నీవు మాత్రమే. ఈ విధంగా అనునిత్యము బుద్ధిహీనతతోటి నువ్వు ఇంతగా బాధపడవలసిన అవసరం లేదు, అది నీవే అని శిష్యులకి శంకర్లు చెప్తున్నారు. నీలో కలిగిన అలజడి వల్లనే నువ్వు బాధపడుతున్నావు, నీ అహంకారం వల్లే నీలో అలజడి కలుగుతోంది. స్థూల సూక్ష్మ శరీరాల్లో నీకు గల ఇది నేనే అనే భావమే ఈ బాధలన్నిటికీ కారణం అవుతుంది. కాబట్టి విషాదకరమైన వినాశకరమైన ఈ అహంకారాన్ని త్యజించు అంటూ చెప్పడం జరిగిందనమాట. ఇది స్వామివారి వివరణ. ఇప్పుడు మనం 2వ శ్లోకాన్ని కూడాను వినేద్దాం. తస్మాదహంకారమిమం స్వశత్రుం భోక్తుర్గళే కంటకవత్ ప్రతీతం విచ్ఛిద్య విజ్ఞానమహాసినా స్ఫుటం పుంక్ష్వాత్మసామ్రాజ్య సుఖం యథేష్టం. భోక్తు భోజనము చేయువాని యొక్క గళే కంఠమునందు కంటకమివ ముల్లువలే ప్రతీతం భావించబడుచున్న స్వశత్రుం తన శత్రువైన ఇమం ఈ అహంకారమును తస్మాత్ ఆ కారణం వలన సంసారము లేని వానికి కూడా సంసారము కల్పించుకుంది అవడం వల్ల అంటున్నారు ఇక్కడ. విజ్ఞాన మహాసీన పంచకోశముల వివేకము కలిగిన విజ్ఞానం అనేది తీక్షణమైన ఖడ్గముతే విచ్చిత్య
మరల పుట్టని విధముగా నశింపజేసి ఆత్మసామ్రాజ్య సుఖం అనన్యాధీనమైన నిరంతర అఖండానందమును యథేష్టం స్వేచ్ఛగా అడ్డు లేకుండా స్ఫుటం కరతలామలకముల అంటే స్పష్టముగా పుంక్ష్వ అనుభవింపము అంటూ ఇందులో ప్రతిపదార్థం వచ్చిందనమాట. ఇప్పుడు తాత్పర్యాన్ని చూస్తే ఏం చెప్తున్నారంటే, అందుచేత అంటే ఈ అహంకార రూపమైన అధ్యాగమనం లేకపోతే నువ్వు సదైక రూపుడివి చిదాత్మవి ఇవన్నీ పైన శ్లోకంలో చెప్పారు కదా. అందుచేత ఓ విద్వాంసుడా, భోజనం చేసేవాని గొంతులో అడ్డుపడ్డ పుల్లలాగా అది బాధ కలిగిస్తుంది. కాబట్టి ఈ అహంకార రూపమైన నీ శత్రువును విజ్ఞానం అనే గొప్ప కత్తితోటి చక్కగా ఛేదించి ఆత్మసామ్రాజ్య సుఖాన్ని యథేచ్ఛగా అనుభవించు అంటూ ఇందులో చెప్పడం జరుగుతుందన్నమాట. అంటే దీనికి ఏం చెప్తున్నారంటే 299వ శ్లోకం నుంచి మనకి ఈ ఇంత క్రితం శ్లోకం వరకు కూడాను అహంకారాన్ని ఆయన వివిధ రకాల రూపకాలతోటి వర్ణించారు. ఏమన్నారు? 299లో సంసారానికి మూలం అదే అన్నారు. 300లో ముక్తికి ప్రధాన ప్రతిబంధకం అదే అన్నారు. 301లో రాహువు పట్టుకున్న చంద్రుళ్లాంటిది అన్నారు. 303లో మూడు తలలు మహాసర్పానివి అన్నారు. 304లో శరీరంలో మిగిలిన విషం అదే అన్నారు. ఇప్పుడు 307లో అధ్యాస వల్ల కలిగిన భ్రమ అదే అన్నారు. ఇప్పుడు 8కి వచ్చేసరికల్లా ఒక చాలా సహజమైన ప్రతి మనిషి అనుభవించే దృష్టాంతాన్ని ఇక్కడ ఇస్తున్నారు. ఏమిటది? గొంతులో ముళ్ళు ఇరుక్కుంటే ఎలా ఉంటుందో అహంకారం కూడా అలాగే ఉంటుంది. అందువల్ల ఓ సాధకుడా, భోజనం చేస్తున్న వాని గొంతులో ముళ్ళు ఇరుక్కున్నట్లుగా బాధిస్తున్న ఈ అహంకారాన్ని విజ్ఞానం అనే మహాఖడ్గంతోటి నువ్వు తొలగించేసేయ్. ఇప్పుడు నీకు సహజ సిద్ధమైన ఆత్మసామ్రాజ్య ఆనందం అంటే ఏమిటో తెలుస్తుంది. దాన్ని యథేచ్ఛగా అనుభవించు అంటూ చెప్తున్నారన్నమాట. ఉద్ధరేదాత్మనాత్మానం నా ఆత్మానం అవసాదయేత్ అంటారు. ఆత్మైవ హి ఆత్మనో బంధురాత్మైవ రిపురాత్మనః అంటారు గీతలో. మనిషి తనను తానే ఉద్ధరించుకోవాలి, తనను తానే దిగదార్చుకోకూడదు. తనకు తానే మిత్రుడు, తనకు తానే శత్రువు. శంకరాచార్యుల వారు కూడాను ఇక్కడ మనకి స్వశత్రుం అన్నారు. మనలో ఉన్న అవిద్య అహంకారమే నిజమైన శత్రువు అని శ్రీకృష్ణుడు బోధించారు మనకి. బయట శత్రువులు మన శరీరాన్ని మాత్రమే బాధిస్తారు, అహంకారం మాత్రం జన్మజన్మల సంసారాన్ని కలిగించేస్తుంది మనకి. ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్య వరాన్నిబోధత క్షురస్య ధారా నిశిత ధురత్యాయ దుర్గం పతః పతస్తత్కవయోర్ విదంతి అంటారు. లేవండి, మేల్కోండి, మహాత్ములను ఆశ్రయించి ఆత్మజ్ఞానాన్ని పొందండి. ఈ మార్గం కత్తి అంచులాగా సూక్ష్మమైంది. విజ్ఞానం మహాశిన అన్నారు కదా ఆయన. అదిగో ఇదే అన్నమాట. అంటే ఇది ఒక పదునైన కత్తి లాంటిది విజ్ఞానం అంటూ అది దేన్నైనా కూడాను ఛేదించేయగలదు. క్షురస్య ధార అంటుంది ఉపనిషత్తు. రెండింటి సందేశం కూడా ఇక్కడ ఒకటే మనకి. అజ్ఞానాన్ని కోసేదే జ్ఞానం అన్నమాట. శ్రీకృష్ణుడి దగ్గరికి సుధామ వచ్చినప్పుడు తన పేదరికం గురించి చెప్పలేదు, తన గొప్పతనం గురించి చెప్పలేదు. తనలో నేను అనే అహంభావం లేకుండా వచ్చాడు. అందుకే అతను అడగకుండానే భగవంతుడి కృపని పొందాడు. అహంకారం తగ్గిన చోట దైవానుగ్రహం ప్రవహిస్తుంది. ఒక వ్యక్తి అమృతం తాగడానికి కూర్చున్నాడు, కానీ గొంతులో ఒక చిన్న చేపముళ్ళు ఇరుక్కుందనుకోండి. అతనికి అమృతం ఇచ్చినా దాని రుచి తెలుస్తుందా? లేదు. ముందు ముళ్ళు తీయాల్సిందే, తర్వాతే భోజనం ఆనందంగా ఉంటుంది మనకి. అలాగే మనం ప్రతిరోజు పూజ చేస్తున్నాం, జపం చేస్తున్నాం, పారాయణం చేస్తున్నాం, కానీ గొంతులో ఉన్న ముళ్ళులాగా అహంకారం మిగిలి ఉంటే ఆనందం పూర్తిగా అనుభవం కాదు. త్యాగరాజస్వామి వారు నిధి చాలా సుఖమా, రాముని సన్నిధి సేవ సుఖమా అంటూ చక్కగా రాస్తారు. త్యాగరాజు ఇక్కడ ధన సామ్రాజ్యాన్ని కాదు, ఆత్మ సామ్రాజ్యాన్ని కోరుకుంటారు. బాహ్యరాజ్యం కొంతకాలం, ఆత్మ సామ్రాజ్యం శాశ్వతం. అదే శంకరుల వారు మనకి ఈ శ్లోకంలో సూచించారనమాట. ఆత్మ సామ్రాజ్యం అంటే ఏమిటి? సామ్రాజ్యము అంటే ఎవరూ మనపైన అధికారం చెలాయించలేనటువంటి స్థితి. ఆత్మ సామ్రాజ్యం అంటే కోరికలు పాలించలేవు మన్ని, కోపము పాలించదు, భయము పాలించదు, చరణమరణాలు పాలించవు. జ్ఞాని మాత్రమే నిజమైన చక్రవర్తి. ఇక్కడ శ్లోకంలో మనకి 3 అమూల్యమైన పదాలు వాడారు ఆయన. స్వశత్రుము, విజ్ఞాన మహాసిన, ఆత్మ సామ్రాజ్యం.
బయట శత్రువు కాదు, మనలో అహంకారమే నిజమైన శత్రువు అన్నారు. శాస్త్రజ్ఞానం కాదు, అపరోక్ష ఆత్మానుభవంతోటే దృఢమైన వివేకం కలుగుతుంది, అదే విజ్ఞాన మహాసిన అన్నారు. ఆత్మ సామ్రాజ్యం అన్న పదంలో ముక్తి అనేది ఎక్కడికో వెళ్ళి పొందే లోకం కాదు, తన నిజస్వరూపంలో నిలిచిన స్థితి, అదే ఆత్మ సామ్రాజ్యం అంటూ చక్కగా మనకి ప్రబోధించారు శంకర్ల వారు. నీకు బ్రహ్మానందం దొరకడం లేదు అని అనుకోవద్దు, అది నీలోనే ఉంది. కాని అహంకారం అనే ముళ్ళు గొంతులో ఇరుక్కుంది కాబట్టి ఈ అమృతం కూడా నీకు ఆనందం ఇవ్వదయ్యా, ముందు దాన్ని తొలగించుకో అంటూ ఇందులో చెప్పి, ముక్తి సాధించవలసింది కాదు, అహంకారం తొలగిన తర్వాత స్వయంగా అనుభవింపబడే ఆత్మ సామ్రాజ్యమే అంటూ తేల్చేశారనమాట. చాలా చక్కటి సందేశాన్ని మనకి శంకరుల వారు ఇందులో ఇవ్వడం జరిగింది. స్వామీజీ వారు కూడాను ఇదే విధంగా అనంతమైన ఆనందం అంతటా ఉంది, అయినా దాన్ని మనం అనుభవించలేకపోతున్నాం, మనలో ఉండే అహంకారమే దీనికి కారణం అంటూ దానికి శస్త్రచికిత్స చేసి తొలగించడమే అవసరం అన్నారు. సత్యానుభవం అనే పరికరంతో ఈ శస్త్రచికిత్సను చేయగలుగుతాం మనం అన్నారు. ఈ అహంకారాన్ని ఒకసారి నిర్మూలించగలిగితే ఇంకా ఆత్మ సామ్రాజ్యం సుఖాన్ని యథేచ్ఛగా అనుభవించవచ్చు అంటూ ఈయన కూడా చెప్పడం జరిగిందనమాట. మళ్ళీ మనం రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మరో 2 శ్లోకాలతోటి కలుద్దాం. అంతవరకు సెలవు. इति गुरुवाक्यम् इति गुरुवाक्यम् विधि वेदान्तं विदितारकमिति ब्रह्ममु इति गुरुवाक्यम् विधि वेदान्तं विदितारकमिति ब्रह्ममु इति मोदलिदि नडुमिदि तुदि తెలిసిన వాడేవాడుగా ఇది మొదలిది నడుమిది తుది తెలిసిన వాడేవాడుగా ఇది గురువాక్యం విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము ఇది గురువాక్యం.